ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే గురుగారు. నమస్కారం గురుగారు, ఫిబ్రవరి నెలలోని ద్వాదశ రాశుల్లో కన్యా రాశి వారికి ఈ ఫిబ్రవరి అంతా ఏ విధంగా ఉండే అవకాశం ఉందండి? తప్పకుండా అమ్మా. కన్యారాశి అనగానే మనకి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, ఈ నక్షత్రాలన్నీ కన్యారాశిలోకి వస్తాయి. ఇందాక చెప్పుకున్నట్టే ఫస్ట్ హార్డ్ వర్క్కి రాశ్యాధిపతి అయిన బుధుడు మనకి 6వ స్థానంలో ఉన్నాడు. అంటే 50% ఉన్నాడు. అంటే హార్డ్ వర్క్ అనేది మనకి లోపించినట్టు కనిపిస్తోంది కన్యారాశి వారికి. అంటే ఈ నెలల్లో కొంచెం హార్డ్ వర్క్ మనం పెంచుకోవాలి. ఇక అదృష్టకారకుడు, యోగకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం అయిన ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు పంచమ స్థానంలో బాగానే ఉన్నాడు. సో 70% అదృష్టం బాగుందండి. ఇక దైవబలం, దైవానుగ్రహం సంబంధించిన గ్రహం వచ్చేసి కన్యారాశి వారికి ఎవరికైనా సరే, ఏ రాశి వారికైనా సరే, ప్రస్తుతం కన్యారాశి వారికి మటుకు అష్టమ స్థానంలో గురువు ఉండిపోయాడు. కాబట్టి జస్ట్ 30 to 40% గురుబలం ఉంది. సో గురుబలం తక్కువగా ఉంది, హార్డ్ వర్క్ తక్కువగా ఉంది, అదృష్టం మటుకు బాగానే ఉంది. కాబట్టి వీరు బాగా కష్టపడితేనే పనులు జరుగుతాయి. ముఖ్యంగా ఈ రాశిలో కేతు ఉండడం, సప్తమ స్థానంలో రాహు ఉండడం. సాధారణంగా ఒక వ్యక్తి చాలా మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ సడన్గా వాడిని చూసి మనం అంటుంటాం, మనం ఫ్రెండ్స్తో కానీ మన చుట్టాలతో కానీ, వాడు ఏంట్రా అలా అయిపోయాడు, వాడు ఇదివరకు ఎలా ఉండేవాడురా ఇలా ఉన్నాడు, అదేంటి అసలు మాట్లాడలేదు, వాడు గొప్పగా ఫీల్ అవుతున్నాడు, అలా ఏంటేంటో అంటుంటాం. వాడు మనిషి మారిపోయాడు, వాళ్ళ ఆవిడ మాట వింటున్నాడు, అలా ఏంటేంటో అంటుంటాం. అవి ఏం లేదండి. అవి ఏంటంటే మన రాశిలో రాహు కానీ కేతు కానీ ఉన్నప్పుడు మనం ఎంత మంచివాడైనా, ఎంత మంచి పనులు చేస్తున్నా, ఎంత దాన ధర్మాలు చేస్తున్నా, ఎంత రైట్ పర్సన్ అయినా అవి ఛాయ మనల్ని అడ్డుపడతాయండి. ఇప్పుడు గ్రహణం ఉంది, సూర్యగ్రహణం వస్తుంది. అంత పొద్దున టైంలో కూడా సూర్యుడు మూసిపోతాడు గ్రహణం చేత. సో అలాంటప్పుడు మనం ఏమనుకుంటాం, అయ్యో ఇదేంటి చీకటి అయిపోయింది అనుకుంటాం. సూర్యుడికే అది తప్పట్లే అంటే ఒక మామూలు వ్యక్తికి ఎంత చూడండి. సో ఆ కన్యారాశి వారికి ప్రస్తుతం కేతు అనేవాడు ఇలా అడ్డుపడిపోయి ఉండడం వల్ల అని వాళ్ళ మంచితనం కానివ్వండి, వాళ్ళ దానగుణం కానివ్వండి, వాళ్ళ దైవబలం కానివ్వండి, వాళ్ళ హెల్పింగ్ నేచర్ కానివ్వండి, వాళ్ళ యొక్క మంచితనం కానీ ఏదైనా సరే వాళ్ళలో 100 పాయింట్స్ బయటకి 10%గా కనిపిస్తోంది. ఆ 10% కాకుండా వాడికి గర్వం పెరిగిపోయింది, ఎవరిని కేర్ చేయట్లేదు, సో ఏంటో ఫీల్ అవుతున్నాడు అని అవతల వాళ్ళు అనుకుంటున్నారు. సో ఇదంతా కూడా ప్రాబ్లం. కన్యారాశి వారికి రాశిలో కేతు ఉండడం చేత మనం ఛాయ కప్పబడిపోయింది. అలాగే సప్తమంలో కూడా రాహు ఉండిపోయాడు. సో కాబట్టి అంటే ఇది కొన్ని రోజులు ఉంటుంది. అంటే ఇది ఏడార్థం పీరియడ్ అండి. సో ఇంకా 4 నెలలు అయింది, ఇంకా ఒక ఏడాది పాటు ఇంచుమించుగా ఉంది. కాబట్టి కొన్ని రోజులు మనం మౌనంగా ఉండడం మొత్తం. ఎందుకంటే కనీసం ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే రాహుకేతుల బలం లేదు, అలాగే మనకు గురువు బలం లేదు. ఎందుకంటే గురువు అష్టమ స్థానంలో ఉన్నాడు. జస్ట్ 30 to 40% బలంలో ఉన్నాడు. కనీసం భాగ్యస్థానంలోకి రావాలన్నా ఏప్రిల్ 22వ తారీఖు. సో ఏప్రిల్ 22వ తారీఖు దాకా మనం కన్యారాశి వారు ఎవరైతే ఉన్నారో వారు మౌనంగా ఉండడం ఉత్తమం. అంటే 2024 ఏప్రిల్ అంటారా, 25 ఏప్రిల్? 2024 ఏప్రిల్ అండి. ఇంకొక 3 నెలలు జాగ్రత్తగా ఉంటే మంచిది చాలు. అది వచ్చేయండి మళ్ళీ భాగ్యస్థానం చాలా మంచిది ఒక ఏడాది పాటు, తర్వాత దశమ స్థానం ఒక ఏడాది చాలా మంచిది, తర్వాత లాభస్థానం 3 ఏళ్ల పాటు గోల్డెన్ పీరియడ్ 2024 ఏప్రిల్ 22వ తారీఖు నుంచి కన్యారాశి వారికి. కాబట్టి ఈ 2 నెలలు మనం మౌనంగా ఉండడం. ఎందుకంటే మనం ఏమన్నా కూడా అది పెద్ద భూతద్దంలో చూడడం, చూడు వాడు ఇలా అంటున్నాడు, ఇదివరకు ఇలా అనేవాడు కాదు, వాడు ఏదో ఫీల్ అయిపోయి అలాంటివన్నీ అనవసరమైన మాటలన్నీ బయటకు వెళ్ళిపోతాయండి. ఫ్రెండ్స్ కూడా మనల్ని శత్రువుల్లా, మిత్రులు శత్రువులు అవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఇక స్పెక్యులేషన్స్ వాళ్ళకి వెళ్ళొద్దు, అలాగే మధ్యవర్తిత్వం వహించద్దు, అలాగే డబ్బులు ఎవరికి ఇవ్వకండి, అప్పులు వాళ్ళు పెడితే తప్పదు, కొత్త అప్పులు చేయాల్సి ఉంటుంది, షూరిటీస్ అస్సలు పెట్టకండి. సో ఇలాంటివన్నీ మనం జాగ్రత్తగా ఉండాలి. 2-3 నెలలు ఉంటే కాస్త మనం బయటపడగలుగుతాం. తర్వాత నుంచి మన అంటే ఇవన్నీ ఎందుకు చెప్తానండి, ప్రస్తుతం 4 గ్రహాలు ఎవరికి చూడాల్సిన, నేను మామూలుగా చెప్పే హార్డ్ వర్క్, అదృష్టం, దయబలందేమో ప్రతి నెల చూసేదండి. కానీ ఒరిజినల్గా సంవత్సర కాలం పాటు చూసేది ఏంటంటే గురువు ఏ స్థానంలో ఉన్నాడు, రాహు ఏ స్థానంలో ఉన్నాడు, కేతు ఏ స్థానంలో ఉన్నాడు, శని ఏ స్థానంలో ఉన్నాడు. ఈ 4 మెయిన్. ఆ 4 మెయిన్ చూసుకున్నప్పుడు మటు కన్యారాశి వారికి అంటే రాహుకేతులు బలం లేదు, గురు బలం, కానీ శని బలం మటుకు పరిపూర్ణంగా ఉంది. శని ఎవడు ఆరోగ్యకారకుడు, ఆయుష్కారకుడు. కాబట్టి వీళ్ళకి ఆరోగ్యం, ఆయుష్కి ఏం ప్రాబ్లం లేదు. చిన్న చిన్న అనారోగ్యాలు చేసినా కూడా మళ్ళీ తట్టుకునే వాళ్ళు బయటపడతారు, రికవర్ అవుతారు, మనకేం ప్రాబ్లం లేదు. కాబట్టి 2025 ఏప్రిల్ దాకా మటుకు శని 6వ స్థానంలో ఉంటాడు. కాబట్టి 100 ఆరోగ్యం, ఆయుష్ బాగుంటుందని చెప్పి. మరి గురుబలం తక్కువగా ఉందంటున్నారు కాబట్టి ఎట్లా చూడాలి, ఎంతవరకు నిజమని నమ్మాలి? ఖచ్చితంగా అండి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా, 6, 8, 12 స్థానాలు దుస్థానాలు. 8వ స్థానం అంటే కనుక ఆయుష్ చూసుకోవాలి, యాక్సిడెంట్స్ చూసుకోవాలి. కాబట్టి
అష్టమ స్థానంలో ఇటు వచ్చి శుభగ్రహం ఉన్నాడు కాబట్టి అవేమీ చేయనివాడు, అంటే అటు యాక్సిడెంట్స్ అవనివాడు, అటు మరణాన్ని సంభవించదు. కానీ పనులన్నీ డిలే అవుతుంటాయి. ఇప్పుడు ఎవరో పెళ్ళి ఈ ఏడాది పెళ్లి చేసుకుందాం అనుకుంటారు కన్యారాశి, అది అవ్వదు, ఆ డిలే అయిపోతూ ఉంటుంది. అష్టమంలో గురువు ఉన్నాడు, సంతానం గురించి ట్రై చేస్తారు, అది అవ్వదు. ఫారెన్ గురించి ట్రై చేస్తారు, అది అవ్వదు. అలాగే గృహం గురించి, వాహనం గురించి ట్రై చేస్తారు, లేదు. అవన్నీ కూడా శుభం సంబంధించిన గురువు అనేవాడు బలం లేకపోవడం. ఇతని మటుకు ఏప్రిల్ 22వ తారీఖు మనకి 2024లో ఏప్రిల్ 22వ తారీఖుని మనకి భాగ్యస్థానంలో వస్తాడు. అప్పటి నుంచి మటుకు అద్భుతంగా ఉంటుంది. కాబట్టి Right. 2 నెలలు మౌనంగా ఉండడం ఉత్తమం. మీరు చెప్తున్నట్టుగా అనుకున్న పనులు ఏది జరగవు, రైట్? ఇలాంటి సందర్భాల్లో కాస్త స్ట్రెస్కి లోనవుతూ ఉంటాము, ఆ. మనం స్ట్రెయిన్ అయిపోతూ ఉంటుంది, మానసిక ఆందోళనకి ఎక్కువగా గురవుతూ ఉంటారు, ఆ. రైట్? ఎలా మరి? ఎందుకంటే అదే చెప్తాను, ముఖ్యంగా మన రాశిలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన 3 అవుతుంది. ఈ 3తోటి అనారోగ్యం చేకూరడం, అనారోగ్యంతో అయ్యో మనకి ఏదో అయిపోతుంది, మనం మళ్ళీ బయటపడతాం లేదా, జనాలు ఏమనుకుంటారు మన గురించి, ఇలాంటివన్నీ అనవసరమైన థింకింగ్ అనమాట. మనకి ఏంటంటే మనస్సులో ప్రస్తుతం కేతు ఉన్నాడండి, వాడు కామ్గా ఉంచడు. ఇప్పుడు ఒక ఎలక ఇంట్లో తిరుగుతుందండి, అది ఏం పాడు చేస్తుందో, ఏం కొరికేస్తుందో, ఏం చేస్తుందో అని భయపడుతుంటాం. ఆ ఎలక బయటికి వెళ్ళిపోయేదాకా మనకి టెన్షనే. ఆ ర్యాట్ ట్రాప్లో పట్టుబడి అది చచ్చిపోయింది అన్నప్పుడు అమ్మాయ ఇది పోయింది అనుకుంటాం. అలా అనమాట కేతు అన్నాడు. లేకపోతే ఇంట్లో పాము ఉన్నా అంతే, అలా అనమాట. ఆ పాము చావాలి, లేదా పాము బయటకు పోవాలి. సో ఇది ఏనార్థం పీరియడ్, ఇంకా మనకి 4 నెలలు అయింది. సో అందుకే మనం ఇవన్నీ ఆలోచన అనేది తగ్గించేయడం, ఏది పట్టించుకోకుండా ఉండడం, మౌనంగా ఉండడం, తక్కువగా మాట్లాడడం, ఇవి చేస్తే ఏప్రిల్ దాకా చేస్తే చాలు. ఓకే, ఏప్రిల్ నుంచి గురువు చూస్తుంటాడు. ఇంకా మరి కన్యా రాశి వారు పాటించాల్సిన పరిష్కార మార్గాలు ఏమంటారు? ముఖ్యంగా మనకి గురువే బాలేడు కాబట్టి ప్రతి గురువారం ఈ ఏప్రిల్ వచ్చేదాకా ప్రతి గురువారం ఉపవాసం ఉండడం, దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా పూజించడం, ప్రతి వారం వీలైతే గురువారం రోజున దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడం, అయితే ఆ దత్తాత్రేయ స్వామి